హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, రీసెంట్గా నేను మా ఫ్యామిలీ అందరితో కలిసి చిన్న ట్రిప్కి ప్లాన్ చేశాను. సో నేను హైదరాబాద్ నుంచి కాల్ చేసిన మా ఊరికి అయితే నైట్ బయలుదేరాను. నేను రీచ్ అవ్వడానికి మార్నింగ్ అయిపోయింది. ఆల్రెడీ మా వాళ్ళందరూ బయలుదేరడానికి రెడీ అయిపోయారు. నేను ఒక్కడనే లేట్ అయ్యాను. ఇప్పుడు నన్ను రానిస్తారో రానివ్వరో చూడాలి. మేము చేయబోయే జర్నీ హ్యాపీగా సాగాలని కోరుకుంటూ మా అక్క బావ మేము వెళ్ళే వెహికల్స్కి పూజలు అయితే చేశారు. బయలుదేరడానికి అందరు కార్లలో ఎక్కి కూర్చున్నారు. డ్రైవర్తో కలిపి 23 మెంబర్స్ ఉన్నాం. ఇంతకు ఎవరు ఏ కార్లో ఉన్నారో ఏం చేస్తున్నారో ఒక్కసారి లుక్ ఇద్దాం పదండి. ముఖ్యంగా మా పిల్ల కోతుల గ్యాంగ్ ఎక్కడుందో ఫస్ట్ చూడాలి. మా మమ్మీ డాడీ అక్క బావ వీళ్ళైతే కార్లో కూర్చొని అయితే ఉన్నారు. మా పిల్ల కోతుల గ్యాంగ్ అంతా కార్లో చేరింది. చూడండి, ఆల్రెడీ తినడం కూడా స్టార్ట్ చేసేసారు. నేను మా అన్నయ్య మా వదినలు పెద్దమ్మ అందరం కార్లో చేరాం. వీడియో తీయడానికి నేను పడుతున్న తిప్పలు మామూలుగా లేవండి బాబు. ఒక్క ఫుటేజ్ సరిగ్గా రాలేదు నాకు. మనం ఇప్పుడు తెలంగాణలో ఉండి మార్చ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ప్రజెంట్ కాళేశ్వరం బ్రిడ్జి మీద ఉన్నాం. వెదర్ అయితే సూపర్గా ఉంది. ఒక పక్క ఎర్రటి ఎండ, మరో పక్క నల్లటి మేఘాలు, పచ్చని చెట్లు. ఆ చెట్ల మధ్యలో మా జర్నీ. వెహికల్స్ కూడా బాగానే వెళ్తున్నాయి. మేము కూడా లోపల కూర్చొని అల్లరి బాగానే చేస్తున్నాం. మేము లాస్ట్ వెహికల్లో కూర్చొని వీడియోలు అయితే తీస్తున్నాం. ఇప్పుడైతే ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది, ఎందుకంటే మధ్యాహ్నం కాబోతుంది కదా. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఇక్కడ లొకేషన్ బాగుందని కాసేపు ఆగాము. మీరు ఇప్పుడు చూస్తున్నది ప్రాణహిత నది. ప్రజెంట్ మనం మహారాష్ట్రలో ఉన్నాము. గోదావరి అవతలి ప్రాంతం మొత్తం తెలంగాణ ప్రాంతం. అగైన్ మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. రోడ్లు కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి, కానీ ఒకప్పటితో పోల్చుకుంటే ఈ ప్రాంతం ఇప్పుడు చాలా డెవలప్ అయింది. మా పెద్దనాన్నగారు మా నాన్నగారు వచ్చిన టైంలో, అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాంతంలో రోడ్డు అనేది లేదు. కేవలం ఎడ్ల బండ్ల మీద మాత్రమే ప్రయాణం చేసేవారు. చూడండి, ఎడ్ల బండ్లు అనగానే మనకి ఎడ్ల బండ్లు కనపడ్డాయి. నాకు ఈ ఎడ్ల బండ్ల మీద జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమంది ఎడ్ల బండ్లను ఎక్కారు, ఎంతమందికి వీటి మీద జర్నీ చేయడం ఇష్టం, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే, ఇక్కడ ఉన్న చెట్లు చాలా హైట్గా ఒక డిఫరెంట్ స్టైల్గా కనబడుతున్నాయి. మీరు కూడా కొంచెం గమనించండి, మీరు కొంచెం లుక్ వేయండి. ఇండియా డెవలప్ అవుతున్న కంట్రీ కాదు, ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీ. ఆల్మోస్ట్ ఒక 2 hours 3 hours జర్నీ తర్వాత వెహికల్స్కి అయితే రెస్ట్ ఇచ్చాము. కాదులేండి, మేము కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వెహికల్స్ని ఆపాము. మా బక్కి చూడండి, వాటర్ బాటిల్ కావాలని ఎలా లొల్లి చేస్తుంది, తీసుకుని వెళ్తుందో. ఇంతకుముందు మా వెహికల్ లాస్ట్లో ఉండేది, బట్ ప్రజెంట్ మా వెహికల్ ఫస్ట్లో ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రాణహిత నది మా వెంటే వస్తుంది. ఫైనల్లీ మేము చేరుకోవాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంతకీ మేమందరం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదూ. మా ఇంటి దేవుడైన తోగు వెంకటేశ్వర స్వామి దర్శనానికి మేమందరం వచ్చాము. ఈ వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడు. ఇక్కడి ప్రత్యేకత ఏంటి అంటే, వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఒక చెట్టు తొర్రలో వెలిశారు. మీరు ఇప్పుడు ఈ చూస్తున్న ఈ వాటర్ అనేది ఏదైతే ఉందో అది ఒక తోగు వాటరు. ఇక్కడ మరొక విశేషం ఏంటి అంటే, ఇక్కడ మనుషులు పెరిగిన కొద్దీ ఈ వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా అవుతుంది. ఈ తోగు ఇక్కడ ఉన్నందున, వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసినందున ఈ ప్రాంతానికి తోగు వెంకటేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్లేస్ని నేను మీకు చూపిస్తాను. వచ్చిన వెంటనే మా వాళ్ళు లేట్ చేయకుండా వంటలు అయితే స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ అయింది, ఆల్మోస్ట్ మధ్యాహ్నం అవుతుంది. వంటలు త్వరగా కంప్లీట్ చేసుకొని దేవుని దర్శనము పూజలన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు చేసిన వంటలన్నీ నైవేద్యంగా సమర్పిస్తాము. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అంటే చాలా కష్టమైపోయింది. ఎవరి హడావుడి వాళ్ళది, ఎవరి బిజీ వాళ్ళది. సమయం దొరికినప్పుడు ఫ్యామిలీతో స్పెండ్ చేసే హ్యాపీనెస్ ఎంత ఖర్చు పెట్టినా దొరకదు. వంటలు కంప్లీట్ అయ్యాయి, స్వామివారి దర్శనం చేసుకున్నాం పదండి. మీకు ఇప్పుడు కనిపిస్తున్న చెట్టు తొర్రలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిశారు. మీకు ఇప్పుడు కనిపిస్తున్న విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు. అండ్ ఆ విగ్రహాలు పక్కనైతే కనబడుతున్నాయి చూసారా నామాలతోటి, ఆ విగ్రహాలు వెలిసిన విగ్రహాలు. మా వాళ్ళు ఎంత అల్లరి చేసినా పూజలు చేసే టైంలో మాత్రం సైలెంట్గా ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఒక పాము అనేది ప్రతిరోజు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తుందంట. ఇక్కడున్న పూజారి గారు అయితే మాకు ఆ విషయం చెప్పారు.
ఆల్మోస్ట్ నేను ఈ ప్లేస్‌కి ఒక 30 ఇయర్స్ తర్వాత వచ్చాను. నాకు 1 ఇయర్ ఉన్నప్పుడు ఈ ప్లేస్‌లోనే నా పుట్టి వెంట్రుకలు తీశారు. మా అన్నయ్య వాళ్ళు, మా అక్కయ్య వాళ్ళు ఇయర్లీ వన్స్ అయినా ఇక్కడికి వస్తారు. బట్ నా బ్యాడ్ లక్కో, గుడ్ లక్కో తెలీదు కానీ స్వామివారి దర్శనం చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు ఇక్కడ మంత్రాలు చదువుతున్నది మా 4గో అన్నయ్య గోపీకృష్ణ శర్మ. ఆర్మూర్‌లో ఉంటారు. ఆల్మోస్ట్ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఇక్కడికి స్వామివారి దర్శనానికి అయితే వస్తున్నారు. మా అన్నయ్య పిల్లలైతే తులాభారంలో కూర్చొని వాళ్ళ మొక్కు చెల్లించుకున్నారు. ఆల్మోస్ట్ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ టైమ్ టు ఈట్. మా అందరికీ ఆకలి అవుతుంది, ఎందుకంటే టైం 3 అవుతుంది. మార్నింగ్ నుంచి ఎవ్వరం ఏమీ తినలేదు. వంటలు అయితే సూపర్గా ఉన్నాయి. హడావుడిగా చేసినా కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది. అసలు ఈ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు, అల్టిమేట్ ఉంది. ఇక్కడ చూస్తే మా బక్కి వాటర్ సర్వ్ చేస్తుంది. తిండి తక్కువ, దీనికి పని ఎక్కువ. ఇంతకుముందు మనం వచ్చినప్పుడు వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చూడండి వాటర్ ఫ్లో అనేది కొంచెం పెరిగింది. ఇప్పుడు మనం చిన్న ఒక వెకేషన్కి అయితే బయటికి వెళ్దాం. మీరు ఎప్పుడైనా బుల్స్ ఫైట్ చూసారా? జస్ట్ ఇప్పుడే నేను ఒకటి చూశాను. కెమెరా కింద పడడం వల్ల రికార్డింగ్ అయితే చేయలేకపోయాను. ఆల్మోస్ట్ అవి ఫైట్ చేస్తూ మా కార్ని అయితే 2 సార్లు హిట్ చేశాయి. మేము ఇప్పుడు వెళ్ళే రూట్లో కార్ అయితే వెళ్ళడం కొంచెం కష్టం. అందుకే కార్లను కొంచెం దూరం ఆపేసి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. బట్ ఆ ప్లేస్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను. వీలైనంత ఎర్లీగా చూసేసి బయలుదేరాలి, ఎందుకంటే నైట్ అయితే ఈ అడవిలో జర్నీ అనేది కొంచెం కష్టం అవుతుంది. ఆల్రెడీ మా అన్నయ్య వాళ్ళు రీచ్ అయిపోయారు, చూస్తున్నారు కూడా. అదేంటో మనం చూసేద్దాం పదండి. నేను మీకు చూపిస్తానది ఇదేనండి. మనం ఇంతకుముందు టెంపుల్ దగ్గర తోగు వాటర్ అనేది చూసాం కదా, అది స్టార్టింగ్ అయ్యేది ఇక్కడ నుంచే అండర్ గ్రౌండ్ నుంచి ఆ వాటర్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మనం సౌండ్ చేస్తే లైక్ క్లాప్స్ కొడితే ఆ వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా వస్తుంది. ఆల్రెడీ మేము ట్రై చేసాము, మీరు కూడా చూడండి. ఇంతకుముందు నార్మల్గా ఉన్న వాటర్ మేము క్లాప్స్ కొట్టడం వల్ల ఏ రేంజ్లో ఫ్లో అవుతుందో చూడండి. ఇటువంటి ఇక్కడ 8 ఉన్నాయంట. ఈ ప్లేస్ కొంచెం ప్రశాంతంగా ఉంది. మా మమ్మీ అండ్ మా వదినలు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. ఫైనల్లీ మా జర్నీ అయితే కంప్లీట్ అయ్యింది. 5 o'clockకి రిటర్న్ అయ్యాము. యాక్చువల్గా ఈ ప్లేస్ ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోని హైరీకి దగ్గరగా ఈ వెంకటాపురం అనే ప్లేస్ ఉంటుంది. అక్కడే తోగు వెంకటేశ్వర స్వామి చెట్టు త్వరలో వెలిశారు. ఆల్రెడీ సూర్యుడు కూడా ఇంటికి రిటర్న్ అయ్యాడు. మేము కూడా మా వెహికల్స్ పట్టుకొని రిటర్న్ అయ్యాము. ఫోటోషూట్కి అయితే ఈ ప్లేస్ సూపర్గా ఉంటుంది. నేను కొన్ని ఫొటోస్ తీయడానికి ట్రై చేశాను. ఈవినింగ్ టైంలో ఇక్కడ వెదర్ అండ్ అట్మాస్ఫియర్ అయితే సూపర్గా ఉంది. మంచి ఫోటోషూట్కి అయితే ఈ లొకేషన్స్ చాలా బాగున్నాయి. బట్ లేట్ అవుతుంది, చీకటి అవుతుందని ఎవరు వెహికల్స్ని అయితే ఆపలేదు. అడవి కదా, ఏవైనా జంతువులు వెళ్ళే దారిలో అడ్డంగా వస్తే ఇబ్బంది అవుతుందని వెహికల్స్ని అయితే మేము ఆపలేదు. మేమైతే కార్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాము. మేము రీచ్ అవ్వడానికి ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 hours పడుతుంది. ప్రజెంట్ మేమైతే ఫారెస్ట్ మధ్యలో ఉన్నాము. ఫారెస్ట్ దాటినాక ఒక విలేజ్కి దగ్గరలో అయితే మా వెహికల్స్ని అయితే మేము ఆపాము. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక చెట్టు కనపడుతుంది కదా, దీని పేరు రేళ్ళపూత అనే చెట్టు. ఈ చెట్టుకు సంబంధించిన పువ్వులని మనం పప్పులో వేసుకొని తినచ్చంట. వెహికల్స్ ఆపిన వెంటనే అందరూ ఆ చెట్టు మీద అయితే దాడి చేశారు. ఈ పువ్వుల్ని ఔషధంగా కూడా యూజ్ చేస్తారంట. అండ్ అందరు ఈ పువ్వుల్ని కోయడంలో బిజీగా ఉంటే నేనైతే వీడియో తీయడంలో బిజీగా ఉన్నాను. మంచి రిలాక్సేషన్ అయితే దొరికింది చాలాసేపటి జర్నీ తర్వాత. మా మమ్మీ, మా అన్నయ్యలు ఫోటోలు దిగడంలో బిజీ అయిపోయారు. నేను ఫోటో వీడియో తీయడంలో నేను బిజీ అయిపోయాను. చెట్టు అయితే చూడడానికి భలే అందంగా ఉంది. అందరూ అయిపోయిన తర్వాత నేనైతే లాస్ట్కి వెళ్ళాను. చెట్టు మీద చిన్న చిన్న చీమలు, పురుగులు అయితే విపరీతంగా ఉన్నాయి. వాటిని కోసానన్న హ్యాపీనెస్ కంటే అవి నా నెత్తి మీద పడి నన్ను పెట్టిన ఇబ్బందే ఎక్కువగా ఉంది. నేను మొబైల్ అక్కడికి తీసుకెళ్ళలేదు. అక్కడ ఒక చిన్న పాము అయితే ఉంది. సైలెంట్గా వచ్చేసాను. ఇక ఆల్రెడీ చీకటి అయిపోయింది. మేము ఇంకొక 1 hourలో రీచ్ అయిపోతాము కాళేశ్వరానికి.
ఎప్పుడు ఆ ఫంక్షన్స్లలో హడావుడిగా కలిసి మేము ఇలా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సమయము. రిటర్న్లో మేమైతే భలే ఎంజాయ్ చేసాము. మా అన్నయ్య వాళ్ళు, నేను, మా వదిన, మా పెద్దమ్మ కారులో కూర్చొని అంతాక్షరి ఆడుకుంటూ సాంగ్స్ పెట్టుకొని అండ్ డ్యాన్సులు కూడా చేసాము. ఎప్పుడో కాలేజ్లో ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే టైం దొరకదు బిజీ లైఫ్లో. నాతో పాటు మా వదిన వాళ్ళు, మా అన్నయ్యలు కూడా భలే ఎంజాయ్గా డ్యాన్సులు చేశారు. మా మిగతా కాలాల్లో కూడా వీళ్ళందరూ బాగానే ఎంజాయ్ చేశారు. బట్ ఎవరు వీడియోలు తీయకపోవడం వల్ల నేను మీకైతే ఫుటేజ్ పెట్టలేదు. అందరి జర్నీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా నా జర్నీ అయితే పెండింగ్గా ఉంది. ఎందుకంటే నేను ఈరోజు రాత్రి 11 గంటలకు మళ్ళీ హైదరాబాదు జర్నీ స్టార్ట్ చేయాలి. నిన్న నైట్ అంతా జర్నీ అయింది. ఈరోజు మార్నింగ్ మొత్తం అందరితో ఎంజాయ్మెంట్ అయింది. బట్ మళ్ళీ నైట్ జర్నీ చేయాలి. సో మా గ్యాంగ్ అంతా నాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇదేనండి మా తోగు వెంకటాపూర్ యాత్ర వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.